బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రెండో రోజు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరం పుష్కరాలకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. ఇక కాళేశ్వరంలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. తొలి రోజు 1,00,000 మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలను ఆచరించారు. ఇక నిన్న కాళేశ్వరం పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నదులు మన నాగరికత మాత్రమే కాదు, నదిని మనం దేవుడిగా భావిస్తామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రెండో రోజు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఇక కాళేశ్వరం పుష్కరాలకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పుష్కరాల సందర్భంగా అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? అప్డేట్స్ ఏంటి? సరస్వతి పుష్కరాలకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి పుష్కరాలను ప్రారంభించారు. ముఖ్యంగా సరస్వతి దేవి 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని కూడా ఆయన నిన్న ప్రారంభించుకోవడం చూసాం. ఇక నిన్నటి నుంచి 12 రోజుల పాటు కూడా ఈ పుష్కరాలు జరగనున్నాయి. వెన్నెల, ప్రాణహిత, అలాగే గోదావరి, సరస్వతి 3 నదులు కలిసినటువంటి త్రివేణి సంగమం కాళేశ్వరం, అలాగే దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వరంలో నిన్నటి నుంచి కూడా భక్తుల సందడి మొదలైంది. ఇక మరి సరిహద్దు ప్రాంతాలైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి భక్తులు వేల సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో వారి కోసము తాత్కాలికంగా టెంట్ సిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా టెంట్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు 2 డార్మెటరీలు కూడా నిర్మించారు. 100 బెడ్స్ తో 2 డార్మెటరీలు, అంటే మొత్తం 200 మందికి సంబంధించి ఉండేటట్టుగా కూడా లివింగ్ కోసము 2 డార్మెటరీలు కూడా
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెన్నెల ఇక్కడ. అట్లాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే ఎండాకాలం వడదెబ్బ సమస్యలు లాంటివి వస్తాయి కాబట్టి దానికి మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు నిత్య అన్నదాన సత్రాలను కూడా ప్రారంభించి ఏదైతే కాళేశ్వరం పుష్కరాలకు వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.